అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అసలు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏళ్ల తరబడి పరిష్కారానికి దూరంగా ఉన్న సమస్యకు పరిష్కారం. సో అసలు ఈ సెజ్ అంటే ఏంటి? ఎస్ఈజెడ్ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే ప్రభుత్వం కొన్ని భూములను పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తుందన్నమాట. ఆ రైతుల దగ్గర నుంచి సేకరించి, సో వాళ్ళకి మేము తర్వాత ఇది ఇస్తాము అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి సెజ్ అంటారు దాన్ని. సో పారిశ్రామికవేత్తలకి కేటాయిస్తారు. అక్కడ వాళ్ళు పరిశ్రమలో నిర్మించుకుంటారు. సో పెద్ద పెద్ద సిటీస్లో అంటే టౌన్స్లోనే ఇటువంటివన్నీ సెజ్ భూములు అనేవి ఉంటాయన్నమాట. ఇది ఎప్పుడు జరిగింది? 2006 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ విధంగా 2006లో సెజ్ భూములు అయితే కొన్ని వేల ఎకరాలు కాకినాడలో ఉప్పాడు కొత్తపల్లి, సో ఆ ప్రాంతంలో కొన్ని భూములు అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే అన్నీ ఉపయోగించుకున్నారా అంటే 2180 ఎకరాలు ఖాళీ కుదిరేశారు. సో అందులో వాళ్ళేమో రైతులకి సంబంధం ఉండదు, ఇంకొకటి ఏంటంటే అది ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. దానివల్ల ఏంటి, సో ఆ రైతులు మాకు ఇచ్చేయండి మళ్ళీ వెనక్కి, అది ఎలాగో మాకు వచ్చేలా లేదు, ఏ లాభం ఉండట్లేదు కాబట్టి, సో మాకు ఎలాగో ఫ్రీగా ఉంటాయి కాబట్టి మాకు ఇచ్చేయండి అని చెప్పేసి కొన్నేళ్ళు ధర్నా చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మీ భూములను మళ్ళీ మీకు ఏదైతే 2180 ఎకరాలు ఉందో దాన్ని మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి రైతుల్ని మోసం చేశారు తప్ప ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు ఈ విషయం తన దృష్టికి రావడంతో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి పరిష్కారానికి మార్గం చూపుతాను అన్నారు. ఓకే, అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది, కానీ ఇప్పటికీ వాళ్ళకు ఒక ఉపశమనం లభించేలాగా పవన్ కళ్యాణ్ గారు అయితే కృషి చేశారని చెప్పాలి. సో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళడం, సో క్యాబినెట్లో చర్చించడం, మొత్తానికి జీవో రిలీజ్ చేశారనమాట. జీవోని అయితే పాస్ చేయడం జరిగింది. ఆ 2180 ఎకరాలు ఎవరైతే రైతులు ఉన్నాయో దాదాపు 1500 మంది ఉన్నారనమాట దాంట్లో. సో 1500 మందికి రైతులకి కూడా ఈ 2180 ఎకరాలను తిరిగి ఇచ్చేయాలి వితౌట్ రిజిస్ట్రేషన్ ఫీస్ అనమాట. వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఎటువంటి డబ్బు తీసుకోకుండా. అంటే ఇప్పుడు ఒక ఎకరానికే ఈజీగా ₹1,00,000 అయిపోతుంది. ఈ కాలంలో ఒక ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దాని ఫీజే దగ్గర ఒక 1,00,000 అయిపోతుంది. సో ఒక్కొక్క ఎకరం ఉండొచ్చు ఆ భూముల్లో, కొంతమంది 2, 3, 5 ఎకరాలు కూడా ఉండొచ్చు కదా. సో అంటే దాదాపు ఎకరానికి ₹1,00,000 మిగులుతున్నాయన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి జియో అయితే పాస్ చేయించడం జరిగింది. దీంతో చాలామంది రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ అందరికీ అర్థమయ్యేలాగా అసలు సెజ్ భూములు ఎలా ఉంటాయనేది ఒక చిన్న పిక్చర్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో చూసారు కదా సెజ్ భూములు, ఇదంతా టాప్ యాంగిల్లో తీస్తే కనుక అక్కడక్కడ మాత్రమే కట్టడాలు ఉన్నాయి. సో ఇదంతా మిగిలిన ప్లేస్ అంతా కూడా వాడలేని ప్లేస్. అంటే అది వాడట్లేదు, ఎవరికి ఉపయోగం కావట్లేదు, రైతులు కూడా ఉపయోగం కావట్లేదు. కాబట్టి మా భూములు మళ్ళీ మాకు ఇస్తే మేము ఎదురు చేసుకుంటాం కదా అని చెప్పేసి రైతుల ఆవేదన. సో ఆ ఆవేదనను పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తానికి తీర్చడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉంటుంది మా పరిస్థితి అని చెప్పేసి చాలా ధర్నాలు చేశారు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తాను అని చెప్పేసి రిజిస్ట్రేషన్కి అంటే ఓకే పూనుకున్నారు, నేను చేస్తానని చెప్పేసి వాళ్ళు ఆయన దృష్టికి వెళ్తే కానీ నేను చేస్తాను మాట ఇచ్చారు, కానీ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎప్పట్లాగా వైసీపీ ఉన్న ఎజెండాలాగే ఇచ్చిన మాటను తప్పారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొత్తానికి కూటమి ప్రభుత్వం కాబట్టి సో అన్ని విధాలుగా చర్చలు జరిపి ఆ రైతులకి ఎవరైతే అప్పుడు భూములు ఇచ్చారో 2180 ఎకరాలకు ఆ రైతులందరికీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఆ భూములు ఇచ్చేయడం వల్ల ఎంతమంది రైతులకి మేలు జరుగుతుంది అంటే 1550 మంది రైతులకు ప్రత్యక్షంగా జరుగుతున్న మేలండి అది. అంతేకాకుండా ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? దశాబ్దం పైన వారు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం చూపించిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా ఆయన కటౌట్స్కి పాలాభిషేకాలు చేస్తున్నారన్నమాట అక్కడ ఉన్న రైతులు. ఆ కాకినాడ పరిసర ప్రాంత రైతులందరూ కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తే కనుక ఆయన ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేస్తున్నారు, అంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఒక నిజమైన నాయకుడికి అధికారం ఉంటే ఏం చేస్తాడు? ఓకే, ఇచ్చిన మాటని వెంటనే ఎవరు నెరవేర్చలేరండి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం.
దీనికంటూ కొన్ని సంస్థలు, దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వెళ్ళాలంటే కాస్త సమయం పడుతుంది. సో మొత్తానికి ఒక సమస్యని ముందుకు తీసుకెళ్తే ప్రాసెస్ అంతా జరుగుద్ది, కానీ మొత్తానికి సమస్యనే పట్టించుకోకపోతే ఏళ్ల తరబడైనా సరే ఆ సమస్య అలాగే ఉండిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు ఆ 10 ఏళ్ళ నుంచి ఏదైతే దశాబ్ద కాలం నుంచి వారు పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆనందకరమైన వార్త చెప్పి మీ భూములు మీకు ఇచ్చేస్తున్నానని ఒక జీవోని అయితే పాస్ చేయడం జరిగింది. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.